చెల్లము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయి. నువ్వు కృప ద్వారా నన్ను ఆశీర్వదించే దేవుడివి, పాపాలు కడిగివేసే దేవుడివి, దోషాల్ని కడిగివేసే దేవుడివి, పవిత్రపరిచే దేవుడివి. ఎందుకు దోషాలు కడుక్కుంటున్నాడంటే దేవుని కనుదృష్టి మనం ఉండునట్లుగా, మన దోషాలు పాపాలు అడ్డు రాకుండా ఉండునట్లుగా వాటిని కడిగివేయమంటున్నాడు. దావీదు పడిపోయినప్పుడు, బలహీనుడైనప్పుడు, దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోయినప్పుడు, రక్షణ ఆనందాన్ని విడిచిపెట్టుకున్నప్పుడు దేవుని సన్నిధిలో, అయ్యా నీ రక్షణ లేకపోతే, నీ కృప లేకపోతే, నీ సన్నిధి లేకపోతే నేను బ్రతకలేనయ్యా, అయ్యా నా పాపాలని కడిగయ్యా, నా దోషాలని కడిగయ్యా, బాగో కడిగయ్యా, జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, అయా పరిహరించయ్యా, పవిత్రపరచయ్యా, నీ రక్షణానందాన్ని నాకు మరలా దయచేయ, సమ్మతి కలిగిన మనసును దయచేయ, అయా శుద్ధమైన హృదయాన్ని దయచేయి, స్థిరమైన హృదయాన్ని దయచేయి నాయన, నీ రక్షణానందాన్ని నాకు మరలా దయచేయి నాయన అని చెప్పి దేవుని సన్నిధిలో మనము వేడుకునే వారంగా ఉండాలి, కడుక్కునే వారంగా ఉండాలి. ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఎందుకు దోషాలు కడగమంటే